How many brands and businesses does Dulquer Salman own? డీక్యూ యాక్టింగ్ స్క్రీన్ మీద చూసి చాలా మంది షాక్ అయి షేక్ అయిపోయి ఉంటారు. ఆయనకున్న బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ లో చూస్తే మీరు కూడా అలానే షేక్ అవుతారు. లిస్ట్ కొంచెం పెద్దది కాబట్టి కింద నుంచి వద్దాం. ఫిఫ్త్ది వోగో మొబిలిటీ. ఇది ఒక 2-wheeler ఈవీ రెంటల్ ప్లాట్ఫామ్. 2016 లో దీన్ని స్టార్ట్ చేశారు. అంటే బెంగళూరు అండ్ హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్ లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటది కాబట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈ స్టార్ట్అప్ ని స్టార్ట్ చేశారు. ఇది ఎలా పనిచేస్తుంది అంటే జస్ట్ వాళ్ళ యాప్ ఓపెన్ చేసి మీ దగ్గరలో ఉన్న స్టేషన్ లో ఉన్న ఏదో ఒక బైక్ ని బుక్ చేసుకొని మళ్ళీ మీ డెస్టినేషన్ కి తీసుకెళ్లి ఆ స్టేషన్ లో పెట్టేస్తే చాలు. ఫోర్త్ది వెల్ బీయింగ్ న్యూట్రిషన్. ఇది ఒక D2C ప్లాంట్ బేస్డ్ హెల్త్ సప్లిమెంట్ బ్రాండ్. అసలు ఏమేమి ఉంటాయి ఇందులో అంటే కొలాజన్ సప్లిమెంట్స్, ప్రోటీన్ పౌడర్లు, ఒమేగా 3 సప్లిమెంట్స్, ఇవే అలా అనమాట. వీళ్ళు తయారు చేసిన దాంట్లో క్రేజీ ప్రొడక్ట్ ఉంది, అదే మెల్ట్స్. అంటే జస్ట్ ఆ సప్లిమెంట్ ని నీ నాలుగు మీద పెట్టుకుంటే చాలు, అదే మెల్ట్ అయిపోయి నీ బాడీకి కావాల్సిన న్యూట్రియన్స్, విటమిన్స్, ప్రోటీన్స్ అన్ని అదే ఇచ్చేస్తుంది. అండ్ థర్డ్ది అల్ట్రా వైలెట్ ఆటోమేటివ్. ఇది ఒక బెంగళూరు బేస్డ్ ఈవీ స్టార్ట్అప్. 2016 లో దీన్ని స్టార్ట్ చేశారు. 2022 లో DQ ఇందులో ఇన్వెస్ట్ చేశారు. ఇందులో టాప్ అండ్ వేరియంట్ F77 బైక్ ఒక సింగిల్ చార్జ్ లో 300 కిలోమీటర్ రేంజ్ వరకు వస్తుంది. వావ్. అండ్ సెకండ్ ది మదర్హుడ్ హాస్పిటల్స్. ఇండియాలో ఉన్న ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్స్ లో టాప్ టైర్ లో ఈ మదర్హుడ్ హాస్పిటల్స్ ఉంటాయి. అండ్ అందులో దుల్కర్ సల్మాన్ గారు ఒక బోర్డు మెంబర్. ఫిలిం స్టార్స్ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లో బోర్డు మెంబర్ అవ్వడం కొంచెం రేర్. అండ్ ఫస్ట్ ది వే ఫారర్ ఫిల్మ్స్. ఇది ఒక ఫిలిం ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ. దీన్ని 2019 లో స్టార్ట్ చేశారు. లోకా, కింగ్ ఆఫ్ కోతా, కురూప్ ఇలా ఒక 8 ఫిలిమ్స్ దాకా ప్రొడ్యూస్ చేశారు. ఇదే కాదు, ఇంకా చాలానే బిజినెసెస్ ఉన్నాయి. నేను ఓన్లీ టాప్ 5 తీసుకున్నా. ఏమైనా మిస్ అయి ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.